గుడ్ మార్నింగ్. ఓకేనా? నెక్స్ట్ మనం ఆల్రెడీ నోట్ మేకింగ్ అనే చాప్టర్ గురించి డిస్కషన్ చేస్తా కొన్ని విషయాలు చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను? క్రాస్ వర్డ్ ఫజిల్ అని, తర్వాత టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అని, నెక్స్ట్ యూనివర్సిటీ మెడిసిన్స్ అని, ట్రెడిషనల్ మెడిసిన్స్ అని, చైనీస్ గురించి చెప్తా కొన్ని కొన్ని టాపిక్స్ మనం చెప్పడం జరిగింది. ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఒక చిన్న టాపిక్ ఒకటి ఉంది, దాంట్లో గురించి చూద్దాం. ద ఫంక్షన్స్ ఆఫ్ యూనివర్సిటీ అని ఒక టాపిక్ ఉంది. అదేంటి? ద ఫంక్షన్స్ ఆఫ్ యూనివర్సిటీస్ హ్యావ్, ఫంక్షన్స్ మీన్స్ విధులు ఏంటంట? ద ఫంక్షన్స్ ఆఫ్ యూనివర్సిటీస్ హ్యావ్ స్టడీలీ ఇంక్రీజ్డ్ ఓవర్ ద సెంచరీస్ అండ్ టుడే దే హ్యావ్ టు ప్లే వెరైటీ రోల్స్. దే ఆర్, ఒక గడిచిన శతాబ్ద కాలంగా కనుక మనం పరిశీలన చేసినట్లయితే, నాట్ ఓన్లీ సెంచరీ బట్ ఆల్సో లాస్ట్ 10 years there are so many reforms introduced in at the university level education. There are so many reforms introduced in universities, syllabus, curriculum, all these. సిలబస్లో కానీ, కరికులంలో కానీ, ఫంక్షనరీస్లో కానీ చాలా రకాలైనటువంటి రిఫార్మ్స్, సంస్కరణలు వచ్చినాయి. ఎలా వచ్చినాయో చూద్దాం. ద ఫంక్షన్స్ ఆఫ్ యూనివర్సిటీస్ హ్యావ్ స్టడీలీ ఇంక్రీజ్డ్ మీన్స్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్డ్. సో యూనివర్సిటీస్ యొక్క ఫంక్షన్స్ ఏమవుతున్నాయి? విధులు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఇంకోటి మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే అవి ఒక 10, 15 years, 20 years బ్యాక్ కనుక చూసుకున్నట్టయితే మనకి యూనివర్సిటీ చాలా తక్కువ సంఖ్యలో ఉండేవి. ఇప్పుడు ఏమవుతుంది? గ్రాడ్యువల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఎడ్యుకేషన్ యాస్పిరెంట్స్ పెరిగిపోవడం వల్ల, అంటే చదువుకునేటువంటి వారి సంఖ్య పెరిగిపోవడం వల్ల యూనివర్సిటీస్ కూడా ఎక్కువైనాయి. ఇంతకుముందు మనకేంటి, మెయిన్గా నాగార్జున యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఇవి మాత్రమే ఉండేవి మెయిన్గా. మన తెలంగాణలో ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, కృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఇవి మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఏమైంది? కృష్ణా యూనివర్సిటీ అని వచ్చింది. గుంటూరు నుంచి ఈ నాగార్జున యూనివర్సిటీ నుంచి డివైడ్ అయ్యి ద్రవిడ యూనివర్సిటీ వచ్చింది చిత్తూరు డిస్టిక్లో. వీటితో పాటు ఇంకేం వచ్చినాయి అంట? డీమ్డ్ యూనివర్సిటీలు కూడా వచ్చినాయి. విజ్ఞాన్ యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా వచ్చినాయి. ఇవి డీమ్డ్ యూనివర్సిటీస్. నెక్స్ట్ ఏమవుతుందంట? యూనివర్సిటీస్ యొక్క ఫంక్షన్స్ కూడా గ్రాడ్యువల్గా ఏమవుతుంది? పెరుగుతూ ఉన్నాయి. ద ఫంక్షన్స్ ఆఫ్ యూనివర్సిటీస్ హ్యావ్ స్టడీలీ ఇంక్రీజ్డ్ ఓవర్ ద సెంచరీస్ అండ్ టుడే దే హ్యావ్ టు ప్లే వెరైటీ ఆఫ్ రోల్స్. ఇక ఫంక్షన్స్ మాత్రమే కాదు, దే ప్లే ద వెరైటీ ఆఫ్ రోల్స్. రకరకాల పాత్రలు పోషిస్తూ ఉన్నాయి. అవే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్గా ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి. అవి దే ప్లే డిఫరెంట్ మల్టీ రోల్స్, డిఫరెంట్ యాంగిల్స్, రకరకాల విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ఉన్నాయి. ఫస్ట్ టు ఫోస్టర్ టు ద స్పిరిట్ ఆఫ్ ఫ్రీ ఎంక్వైరీ అండ్ ప్రమోట్ ద ఇండిపెండెంట్ అండ్ కల్చరల్ క్రిటికల్ థింకింగ్. ఏం చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టర్ మీన్స్ ఇంక్రీజ్డ్. పోస్టర్ స్పిరిట్ ఆఫ్ ఫ్రీ ఎంక్వైరీ, ఫస్ట్ వన్. స్పిరిట్ ఆఫ్ ఫ్రీ ఎంక్వైరీ. ఇంకా ఏమైందంట? అంటే ప్రమోట్ ఇండిపెండెంట్ అండ్ క్రిటికల్ థింకింగ్. ప్రమోట్స్ ఇండిపెండెంట్ అండ్ క్రిటికల్ థింకింగ్. ఇది ఫస్ట్ వన్. ఎటువంటి విమర్శనాత్మకమైన విషయాలనైనా సరే స్వతంత్రంగా ఆలోచించేటువంటి విధానాన్ని డెవలప్ చేయడం యూనివర్సిటీలో. అందుకే పీజీ స్టూడెంట్స్, స్కాలర్స్, రీసెర్చ్ హోల్డర్స్ వీళ్ళందరూ యూనివర్సిటీలో ఉంటారు, మేధావులు ఉంటారు యూనివర్సిటీలో. ఓకే. స్పిరిట్ ఆఫ్ ఫ్రీ ఎంక్వైరీ, ఎటువంటి దానిని ఫ్రీగా ఎంక్వైరీ చేయగలరు. నెక్స్ట్ ప్రమోట్ ద ఇండిపెండెంట్ క్రిటికల్ థింకింగ్. ఇంకేం చేస్తుంది? ఇండిపెండెంట్ స్వతంత్రంగా విమర్శించేటువంటి విధానాన్ని పెంపొందిస్తే యూనివర్సిటీ. అది యూనివర్సిటీ నుంచి గొప్ప లీడర్స్ వచ్చారు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి లీడర్సే. సెకండ్ టు బి ది Second,
టు బి ఏ రెస్పిరేటరీ ఆఫ్ నాలెడ్జ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ ద ట్రాన్స్మిషన్ త్రూ ద టీచింగ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఇంకా ఏం చేస్తాట, సెకండ్ వన్ ఏమిటంట, రెస్పిరేటరీ మీన్స్ రెస్పెక్ట్. రెస్పిరేటరీ to improve the respect among the public and to culture and responsible for the transmission through teaching extra mural activities. రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతాయి. లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్మెంట్ చేస్తాయి యూనివర్సిటీస్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ టు బీ ద ప్లేస్ ఫర్ ద ప్యూరిస్ట్ జనరేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ న్యూ నాలెడ్జ్. కొత్త విషయాలు తెలుసుకోవచ్చు యూనివర్సిటీలో. కాలేజీలో కొన్ని విషయాలు మాత్రం మనం తెలుసుకుంటాం. యూనివర్సిటీ లెవెల్కి లేసరికి ప్యూరెస్ట్ నాలెడ్జ్ అండ్ ఎక్వైర్డ్ ఏ గుడ్ నాలెడ్జ్, ఎక్వైర్డ్ ఏ గ్రేట్ నాలెడ్జ్, గొప్ప సంఘటనలు మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే లైబ్రరీస్ కానీ రీసెర్చ్ హోల్డర్స్ కానీ స్కాలర్స్ కానీ ఎంఫిల్ చేసేటువంటి పిహెచ్డీ చేసేటువంటి వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు కాబట్టి. ఫోర్త్లీ థర్డ్ వన్ జనరేషన్ పర్స్యూట్ జనరేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ న్యూ నాలెడ్జ్. పర్స్యూట్ జనరేషన్ ఆఫ్ అప్లికేషన్, జనరేషన్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ న్యూ నాలెడ్జ్. నెక్స్ట్ ఫోర్త్లీ టు బీ ద ట్రైనింగ్ గ్రౌండ్ ఫర్ ద త్రూ అవుట్ ద ప్రొఫెషనల్ అండ్ ఇంక్లూడింగ్ ద డాక్టర్స్, ఇంజనీర్స్ అండ్ బిజినెస్ మేనేజర్స్, అడ్మినిస్ట్రేటర్స్. ఇంకేం చేస్తుందంట యూనివర్సిటీలో ఇంకెవరెవరు తయారు చేస్తుందంట. ఫోర్త్లీ టు బీ ద ట్రైనింగ్ గ్రౌండ్ ఫర్ త్రూ ప్రొఫెషనల్స్ ఇంక్లూడింగ్ ప్రొఫెషనల్స్ ఎవరెవరు ఉన్నారు అక్కడ, వృత్తిపరమైన నిపుణులు ఎవరెవరు, డాక్టర్సు, బిజినెస్ మ్యాన్స్, బిజినెస్ మ్యాన్స్, ఇంకెవరున్నారు ఇంజనీర్స్, మేనేజర్స్, అడ్మినిస్ట్రేటర్స్. All these people came from the universities. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు, యూనివర్సిటీ నుంచి వచ్చేది. ఎవరెవరు, డాక్టర్స్ యూనివర్సిటీ నుంచి వస్తారు. ఎక్కడి నుంచి, ఏ యూనివర్సిటీ, మనకు హెల్త్ యూనివర్సిటీ ఉంది, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వాళ్ళు. నెక్స్ట్ బిజినెస్ మ్యాన్స్, ఇంజనీర్స్, మేనేజర్స్, అడ్మినిస్ట్రేటర్, పరిపాలకులు, వీళ్ళందరూ కూడా ఏదో ఒక సందర్భంలో యూనివర్సిటీ నుంచి వచ్చినట్టు వాళ్ళే. నెక్స్ట్ ఫిఫ్త్లీ టు రెండర్ దే సర్వీస్ టు సొసైటీ యాంటిసిపేటెడ్ టు నీడ్స్ ఆఫ్ ద అరైజింగ్ ఆఫ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్. ఏం చేస్తారట, ఫిఫ్త్ వన్ టు రెండర్ దేర్ సర్వీసెస్ టు యాంటిసిపేటింగ్ అంటే ఎటువంటి దానిని ఎదుర్కొని అనమాట. రెండర్ దేర్ సర్వీసెస్ నీడ్స్ అండ్ అసిస్టింగ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్. సామాజికపరమైనటువంటి విషయాల్లో కానీ ఆర్థికపరమైన విషయాల్లో కానీ ఆదుకొనడానికి బాగా యూనివర్సిటీ అనేటువంటివి ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాయి. నెక్స్ట్ సిక్స్త్లీ ప్రమోట్ ద వాల్యూస్ అండ్ అసిస్టెంట్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్. ప్రమోట్ ద వాల్యూస్ అండ్ అసిస్ట్ ఇన్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్. ఇంకేం చేస్తుంట, ప్రమోట్ ద వాల్యూస్, విలువలను పెంపొందిస్తుంది యూనివర్సిటీస్. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇన్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చర్ అండ్ ట్రెడిషన్, సంస్కృతి సాంప్రదాయాలను సంరక్షిస్తూ ఉంటుంది. ప్రిజర్వేషన్ మీన్స్ టు ప్రొటెక్ట్, సంరక్షిస్తూ ఉంటుంది. ప్రమోట్ ద వాల్యూస్. సిక్స్త్ వన్ ఏం చెప్తున్నా అంటే ప్రమోట్ ద వాల్యూస్, విలువలను పెంపొందిస్తుంది. అట్ ద సేమ్ టైం అసిస్ట్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చర్ అండ్ ట్రెడిషన్, సంస్కృతి సాంప్రదాయాలని పరిరక్షిస్తుంది యూనివర్సిటీ. ఓకేనా. అందుకనే మహాయాన బుద్ధి స్టడీస్ అని,
హిస్టరీ అని రకరకాల కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది యూనివర్సిటీ. వై? బికాస్ టు ప్రమోట్ ద వాల్యూస్, ఎథిక్ వాల్యూస్ ఆర్ మోరల్ వాల్యూస్, అట్ ద సేమ్ టైమ్ టు ప్రొటెక్ట్ ఆర్ టు ప్రిజర్వేషన్స్ ఆఫ్ ద కల్చరల్ అండ్ ట్రెడిషన్స్. అది సంస్కృతి సాంప్రదాయాలను సంరక్షించడం, నైతిక విలువలు, నీతి విలువలు, మోరల్ వాల్యూస్ని పెంపొందించడానికి యూనివర్సిటీస్ అదే డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తాయని చెప్తున్నాడు. ఫస్ట్లోనే చెప్పాడు. యూనివర్సిటీస్ కెన్ ప్లే డిఫరెంట్ రోల్స్ ఎట్ దేర్ లెవెల్స్. వాటి స్థాయిలో అనేక రకాల పాత్రలు పోషిస్తూ ఉంటాయి. ఎస్ఎస్డి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని, ఎస్ఎస్డిసి అని. సో యూనివర్సిటీస్ ఆల్సో ప్లే ఎస్ఎస్డిసిస్ రోల్స్ ఆల్సో. స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అవి కూడా అవి స్కిల్స్ని ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ కల్చర్ని, ట్రెడిషన్స్ ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటుంది, నెక్స్ట్ వాల్యూస్ ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం యూనివర్సిటీలో డిఫరెంట్ రోల్స్ మల్టీ రోల్స్ ప్లే చేస్తామని చెప్తున్నాం. ఎలాంటి రోల్స్ ప్లే చేస్తాంట? స్పిరిట్ ఆఫ్ ఫోర్సెస్ ఇనిషియల్లీ ప్రమోట్ ద ఇండిపెండెంట్ అండ్ కల్చరల్ థింకింగ్, స్వతహాగా విమర్శనాత్మక విధానాలని పెంపొందించడం. నెక్స్ట్ రెస్పిరేటరీ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఇక నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బట్ ఆల్సో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ప్రమోట్ చేయటం. నెక్స్ట్ పర్స్యూట్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ అప్లికేషన్ నాలెడ్జ్, ఇంకేం చేస్తాంట? కొత్త విషయాల పట్ల మనకు అవగాహన కలిగించడానికి, దాని పట్ల అటువంటి నాలెడ్జ్ పెంపొందించడానికి సహాయపడుతుందంట. నెక్స్ట్ ప్రొఫెషనల్స్ని తయారు చేస్తుంది ఇక్కడే, డాక్టర్స్ని, ఇంజనీర్స్ని, బిజినెస్ మ్యాన్స్ని, మేనేజర్స్ని, అడ్మినిస్ట్రేటర్స్ని, వీళ్ళందరినీ కూడా రకరకాల వ్యక్తుల్ని ఈ యొక్క యూనివర్సిటీస్ మనకి తయారు చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ టు రెండర్ ద సర్వీసెస్ ఆఫ్ సోషల్ సర్వీసెస్, రకరకాల సోషల్ మనకేముంటుంది యూనివర్సిటీల్లో సోషల్ వర్క్ అని ఉంటుంది. సోషల్ వర్క్, ఆ సోషల్ వర్క్ కోర్స్ ఇంట్రడ్యూస్ చేసి దేనికంటే టు రెండర్ ద సర్వీసెస్ ఆఫ్ పబ్లిక్ ఇన్ డిఫరెంట్ వేస్ అనమాట. ప్రజలకు రకరకాల సేవలు అందించిన సోషల్ వర్క్ అనేటువంటి ఒక కోర్స్ ఒకటి ఉంటుంది. ఎంఏ సోషియాలజీ అని, సోషల్ వర్క్ అని ఉంటుంది. అవి కూడా కోర్సు ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ కాన్సెప్ట్ అదే. నెక్స్ట్ 6th వన్ ఏం చెప్తున్నాడు? టు ప్రమోట్ ద మోరల్ వాల్యూస్, నాట్ ఓన్లీ మోరల్ వాల్యూస్ బట్ ఆల్సో ఎథిక్ వాల్యూస్, నైతిక విలువలు పెంపొందించడం కూడా దీని యొక్క పనం. ఇంకా ఏం చేస్తాంట? సోషల్ అండ్ ఎకనామిక్, కల్చర్ అండ్ ట్రెడిషన్, ప్రిజర్వేషన్స్ ఆఫ్ కల్చరల్ అండ్ ట్రెడిషన్స్, సంస్కృతి సాంప్రదాయాలని పరిరక్షించేటువంటి సెంటర్గా ఉంటుంది యూనివర్సిటీస్. ఓకేనా? నెక్స్ట్ టైటిల్ ఏం పెడుతుంది? ద ఫంక్షన్స్ ఆఫ్ యూనివర్సిటీ. మనకు స్టార్టింగ్లోనే చెప్పాడు, వైల్ వీఆర్ ప్రిపేరింగ్ ఏ నోట్ మేకింగ్ డెఫినెట్లీ వీ షుడ్ సజెస్ట్ ఏ టైటిల్ ఫర్ ద ఫాలోయింగ్ ఫర్ ద గివెన్ పారాగ్రాఫ్, దట్స్ టు బీ సూటబుల్ టైటిల్ టు బీ సెలెక్టెడ్. while we are preparing a note making, definitely we must and should be put a suitable title for the given note making. ఇవ్వబడినట్టు మన నోట్ మేకింగ్ తయారు చేసేటప్పుడు, ఎగ్జామ్లో తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా దాని టైటిల్ పెట్టాలి. ఇంతకుముందు అన్ని ప్రీవియస్ క్లాసుల్లో మనం చెప్పుకున్నటువంటి అది ఇన్సెక్ట్స్కి సంబంధించినటువంటి కానీ, లెజిస్లేచర్కి సంబంధించి కానీ, క్రాస్ వర్డ్ ప్రజలకు సంబంధించి కానీ, చైనీస్ మెడిసిన్స్ సంబంధించినటువంటి వాటిలో కూడా ప్రతి దానికి కూడా మనం టైటిల్ అప్లై చేయడం జరిగింది. హియర్ ఈజ్ ఆల్సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఆఫ్ గివెన్ నోట్ మేకింగ్ మస్ట్ అండ్ షుడ్ బి సజెస్ట్ వన్ సూటబుల్ టైటిల్. ఓకే. ద ఫంక్షన్స్ ఆఫ్ యూనివర్సిటీస్ టు ఫోస్టర్ ఆఫ్ స్పిరిట్. ఏం చేయాలంట? టు FOSTR, ఫోస్టర్ మీన్స్ ఇంక్రీజింగ్, డెవలప్, పెంపొందించాలి. ఏంటి? ద స్పిరిటిజం ఆఫ్ స్పిరిట్, ఫ్రీ ఎంక్వైరీ, ప్రమోట్ ద ఇండిపెండెంట్ అండ్ క్రిటికల్ థింకింగ్. అది చెప్పాడు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 అదే, ప్రమోట్ ఇండిపెండెంట్ థింకింగ్, ఫ్రీ ఎంక్వైరీ, ప్రమోట్ ద క్రిటికల్ థింకింగ్. విమర్శనాత్మకమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఎటువంటి విమర్శలు చేయాలి? సద్విమర్శలు చేయకుండా దుర్విమర్శలు చేయకూడదు. మన ప్రతిదానికి అయిన దానికి కాని దానికి అన్నిటికీ విమర్శలు చేసుకోవడం పోయినాం అనుకో, మన మాటలకు వాల్యూ ఉండదు. మన యూజ్లెస్ ఫెలోగా ట్రీట్ చేస్తారు, పనికి మాలినోడిగా ట్రీట్ చేస్తారు. మనం చేసే విమర్శ సద్విమర్శ అయి ఉండాలి, ప్రూఫ్లు ఉండాలి. నెక్స్ట్ ప్రమోట్ ద ఇండిపెండెంట్ అండ్ క్రిటికల్ థింకింగ్. సెకండ్, టు బీ రెస్పిరేటరీ. ఇంకా ఏం చేయాలి? మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. దేంట్లో ఇంకా ఏం పెంపొందించుకోవాలంట? నాలెడ్జ్, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. నెక్స్ట్ నాలెడ్జ్ ట్రాన్స్మిషన్ త్రూ. నాలెడ్జ్ మనకు ఎలా వస్తుంది? త్రూ టీచింగ్, జ్ఞానం బోధన ద్వారా. నెక్స్ట్ ఎక్స్ట్రా మ్యూరల్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్.
ఇంకా ఏంది, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మన నాలెడ్జ్ని పొందవచ్చు. అప్పుడు మనకి ఏం చేస్తారు, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతా ఉంటారు. అవి సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎలా పెడతారంటే డ్రామాస్ రూపంలో కానీ, వన్ యాక్ట్ ప్లేలో కానీ, లేదా కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా కానీ ఏదో ఒక మెసేజ్ని సమాజానికి, మనకి సొసైటీకి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. నెక్స్ట్, టు బీ ద ప్లేస్ ఫర్ పర్స్యూట్, జనరేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ న్యూ నాలెడ్జ్. ఇంకేముండాలంట, ఇది ఎటువంటి దానికి సెంటర్ అంట, టు బి పర్స్యూట్, అది సెంటర్ పాయింట్ ఆఫ్ ది నాలెడ్జ్, అట్ ద సేమ్ జనరేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ న్యూ నాలెడ్జ్. కొత్త పరిజ్ఞానానికి మనం పెంపొందించుకోవడానికి ఇది ఒక రకమైనటువంటి కేంద్ర బిందువు అనమాట. టు బీ ద ట్రైనింగ్ గ్రౌండ్ ఫర్ ద కాంపిటెంట్ ప్రొఫెషనల్స్. ఇంకా ఎటువంటి వాళ్ళకి ఒక గ్రౌండ్లాగా ఉపయోగపడుతుంది ఇది. ఎటువంటి వాళ్ళకంట, డాక్టర్స్, ఇంజనీర్స్, బిజినెస్ మేనేజర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్, పరిపాలకులకి, బిజినెస్ మేనేజర్స్, బిజినెస్ వ్యాపారస్తులకి, నెక్స్ట్ ఇంజనీర్స్కి, డాక్టర్స్కి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏం చెప్పాడు, టు రెండర్ సర్వీసెస్ టు సొసైటీ ఇన్. ఇంకా ఎటువంటి వారికి సేవ చేయడానికి, యాంటిసిపేటింగ్ ద నీడ్స్ అండ్ అసిస్టింగ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే ఎటువంటి వారికి సహాయ సహకారాలు అవసరమో వాళ్ళకి సోషల్ ఆర్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ అంటే దాన్ని సామాజిక లేకుంటే ఆర్థిక సహకారం అందించడానికి ఈ యొక్క సెంటర్ పాయింట్ లాగా ఉపయోగపడుతుంది, కేంద్ర బిందులాగా ఉపయోగపడుతూ ఉంటాయి. టు ప్రమోట్ ద అసిస్టెన్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్. ఇంకా సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించడానికి బుద్ధిస్ట్ మహాయాన అనేటువంటి కోర్సు ఉంది యూనివర్సిటీస్లో, బుద్ధిస్ట్ మహాయాన కోర్స్. నెక్స్ట్ ఎంఏ సోషల్ వర్క్ ఉంది, ఆర్ట్ అండ్ ఫైన్ ఆర్ట్ ఉంది. ఎందుకు, టు ప్రిజర్వ్, మనకి ఫైన్ ఆర్ట్ ఉందనుకోండి, ఫైన్ ఆర్ట్ బాగా ఎక్సలెంట్ కోర్స్ అది. ఇది దేనికి ఉపయోగపడుతుంది మనకి, కల్చర్ అండ్ ట్రెడిషన్, టు ప్రొటెక్ట్ ద కల్చర్ అండ్ ట్రెడిషన్, టు ప్రొటెక్ట్ ద కల్చర్ అండ్ ట్రెడిషన్. ఇట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ త్రూ యూనివర్సిటీస్. ఇది కేవలం ఎలా ఉపయోగపడుతుందంట, కేవలం యూనివర్సిటీస్ ద్వారా మాత్రమే ఉంటుంది. కాలేజీలో జస్ట్ లెసన్స్ చెప్తారు, ఎగ్జామ్స్ రాసి వెళ్తారు. స్కూల్లో కూడా లెసన్ చెప్తారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, రిజల్ట్ వస్తే అయిపోతుంది. కానీ యూనివర్సిటీలో వీ క్యాన్ లో సో మెనీ థింగ్స్ ఫ్రమ్ యూనివర్సిటీస్. సో దట్స్ వై వీఆర్ కాలింగ్ యాస్ universities play different roles, multi roles can play. Okay na, adi. So that is the about that universities and their roles, and how the university can play different roles in the society, how the university helps in various aspects of human beings, society, not only society, different organizations, how we can professionals are the sent from universities like doctors, businessmen, engineers, managers, administrators. All the outproduct came from the universities. Professionals came from the universities. Doctors came from the universities. Business managers came from the universities. All the professionals, I mean doctors, businessmen, business managers and sales representatives, engineers and administrators, all these persons came from the universities. So we are always think about the universities. Why we should think about the universities? Because they give us a lot of knowledge, they provide a lot of knowledge to us, they play multi roles, they help the society in so many ways. So we feel it's a good center for giving a knowledge to all, from top to bottom knowledge. Okay, that is. ఇంకా ఏం చెప్పే మనం ఈ నోట్ మేకింగ్ అనే చాప్టర్లో మనం డిస్కషన్ చేసినటువంటి అంశాలు ఒకసారి చూద్దాం. ఏ విషయాలు మనం డిస్కషన్ చేసామంటే, ఫస్ట్ వన్ హౌ టు మేక్ నోట్స్ అని చెప్పాం. హౌ టు మేక్ ఏ నోట్ వైల్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఏ నోట్స్, రిమెంబర్ సమ్ టిప్స్ అని కూడా చెప్పాం. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాం, వాటిలో ఏం చెప్పామంటే ఇంకోటి ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్స్ గురించి చెప్పాను. అవి మెంటల్ స్ట్రెస్ అని, ఇల్నెస్ అని, యాంగ్జైటీ అని, డిప్రెషన్ అని, లో సెల్ఫ్ ఎస్టిమేటెడ్ అని, ఇటువంటివి ఉన్నప్పుడు మనం ఎలా ఓవర్కమ్ చేయాలని చెప్పాం. ఎలా ఓవర్కమ్ చేస్తామని కూడా చెప్పాం. ఎలా ఆక్యుపంచర్ మెథడ్ అని, హెర్బల్ ట్రీట్మెంట్ అని, ఫిజికల్ ఎక్సర్సైజెస్ అని, అవి నోట్ మేకింగ్ ఏది
ఏన్షియంట్ చైనీస్ మెడిసిన్ గురించి చెప్పేటప్పుడు అది చెప్పాం. నెక్స్ట్ లెజిస్లేచర్స్లో అనేటువంటి నోట్ మేకింగ్ తయారు చేసేటప్పుడు మనం 2 టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ బాడీ అని, లెజిస్లేచర్ బాడీ అని, లెజిస్లేచర్ డిపార్ట్మెంట్ అని, నెక్స్ట్ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ అని, కార్యనిర్వహణ శాఖ, శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖ అని. లెజిస్లేచర్స్లో మనకి లోయర్ హౌస్, అప్పర్ హౌస్ అని. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ రాజ్యసభ అండ్ లోక్సభ అని. రాజ్యసభ మెంబర్స్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని. స్టేట్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ స్టేట్స్ రిప్రజెంటేటివ్ కేమ్ ఫ్రమ్ ద డిఫరెంట్ స్టేట్స్ అని. నెక్స్ట్ లోక్సభ మెంబర్స్ కెన్ ఎలక్టెడ్ బై ద పబ్లిక్ అని. లోక్సభ మెంబర్స్ 545 అని. దే రోల్స్ హౌ దే కెన్ ఎలక్టెడ్. సో డిఫరెంట్ రోల్స్ అవి చెప్పాం. ఏది లెజిస్లేచర్స్ ఆఫ్ ఇండియా గురించి చెప్తాం. నెక్స్ట్ ఇంకేం చెప్పాం, నెక్స్ట్ క్రాస్ వర్డ్ పజిల్స్లో కూడా మనం ఏం చెప్పామంటే క్రాస్ వర్డ్ పజిల్స్లో ఒక చెప్తా 1 వర్డ్ సబ్స్టిట్యూషన్, వన్ పాసిబుల్ ఆన్సర్ టైప్స్ అని. నెక్స్ట్ ప్రైజ్ కాంపిటీషన్ టైప్స్ అని. నెక్స్ట్ సింగిల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ అని చెప్పాం. క్రాస్ వర్డ్ పజిల్స్లో కూడా 3 టైప్స్ ఆఫ్ క్రాస్ వర్డ్ పజిల్స్ ఉంటాయని. వాటిల్లో ప్రైజ్ కాంపిటీషన్ టైప్ అని, 1 పాసిబుల్ ఆన్సర్ టైప్ అని, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ అని చెప్పాం. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాం, యూనివర్సిటీ ఫంక్షన్స్ కూడా చెప్పాం. ఈరోజు యూనివర్సిటీ ఎటువంటి ఫంక్షన్ చేస్తాం, 6 ఫంక్షన్స్ ఉంటాయని. ఆ ఫంక్షన్స్లో మనం ఏ ఫంక్షన్స్లో ఎలా ఇన్వాల్వ్ అవుతామో కూడా చెప్పాం. పబ్లిక్ ఎలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, సొసైటీలో డిఫరెంట్ పర్సన్స్ ఎలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వాళ్ళ యొక్క రోల్ ఏంటి, అవి ఎటువంటి రోల్స్ ప్లే చేస్తాయి, మల్టీ రోల్స్ ఎలా ప్లే చేస్తాయి, దానివల్ల యూజ్ఫుల్ ఏంటి, హౌ దే రెండర్ ద సర్వీసెస్ టు ద సొసైటీ అనే విషయాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ డిక్షనరీ గురించి చెప్పాం. లెక్సికోగ్రాఫర్ శామ్యుయల్ గురించి చెప్తా ఒక ఫేమస్ లెక్సికోగ్రాఫర్ గురించి చెప్పాడు. ఎవరో లెక్సికోగ్రాఫరు ఎవరంటే శామ్యుయల్ గురించి ఒక అతని గురించి చెప్పాడు. 1755లో శామ్యుయల్ జాన్సన్ అని ఫేమస్ లెక్సికోగ్రాఫర్ అనమాట. డిక్షనరీస్ యూజ్ ఏంటి, దానివల్ల వచ్చేటప్పుడు మనకు ఉన్నటువంటి దాని యొక్క డిక్షనరీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, లక్ష్యం, యూజెస్ ఏంటి, మనకి ఎలా యూజ్ చేసుకోవచ్చు డిక్షనరీని, నెక్స్ట్ వాటి యొక్క పర్సనల్ వ్యూస్ ఏంటి, నెక్స్ట్ డిక్షనరీని మనం ఉపయోగించే విధానం చెప్పాం. నెక్స్ట్ డ్రగ్స్ గురించి చెప్తా డ్రగ్స్ మా హ్యూమన్ బాడీ మీద ఎటువంటి ఎఫెక్ట్స్ చూపిస్తాయి, ఏ పార్ట్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి అనేటువంటి పార్ట్ కూడా మనం డ్రగ్స్ ఎలికేటెడ్ గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇన్సెక్ట్స్లో కూడా మనకి అండర్స్టాండింగ్ ఆఫ్ టైటిల్ పెట్టేటప్పుడు ఇన్సెక్ట్స్ గురించి చెప్పాం. ఇన్సెక్ట్స్లో కూడా మనకి ఎన్ని ఉన్నాయి, ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇన్సెక్ట్స్లో మనం ఒక ఇన్సెక్ట్స్కి వచ్చేసి 6 లెగ్స్ ఉంటాయని, నెక్స్ట్ నో బ్యాక్ బోన్ అని, నెక్స్ట్ బాడీ ఇన్ ద 3 పార్ట్స్ అని చెప్పాం. మనకి ఇన్సెక్ట్స్లో కూడా 2 టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉంటాయని చెప్పాం. యూజ్ఫుల్ ఇన్సెక్ట్స్, హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ అని. యూజ్ఫుల్ ఇన్సెక్ట్స్లో బీస్ అని, సిల్క్ వామ్స్ అని చెప్పాం. బీస్ ఏం చేస్తే దే గివ్ ఏ కలెక్ట్ ఏ మనీ, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద ఫుడ్. నెక్స్ట్ సిల్క్ వామ్స్ గివ్ ఏ ఫైన్ సిల్క్ టు ద పబ్లిక్, ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ అని చెప్పాం. నెక్స్ట్ హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్లో ఏం చెప్పాం, లోక్టకస్ మీన్స్ గ్రాస్ హోపర్స్ కెన్ ఈట్ ద లీవ్స్ అండ్ డ్యామేజ్ ద క్రాప్స్ అని చెప్పి, ఇట్ ఈస్ ద హార్మ్ఫుల్ అని చెప్పాం, హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ అని చెప్పాం. నెక్స్ట్ మస్కిటోస్ ఆల్సో స్ప్రెడ్ ద మలేరియా అని చెప్పాం. ఎవ్రీ ఇయర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ డై త్రూ ద కాజ్ ఆఫ్ మలేరియా అని చెప్పాం. నెక్స్ట్ నేదర్ యూజ్ఫుల్ నార్ హార్మ్ఫుల్, వాటి వల్ల మనకి లాభం ఉండదు, నష్టం ఉండదు, ఎటువంటి నష్టాలు ఉండవు, లాభాలు ఉండవు. అవి ఏంటి చెప్పే 2 చెప్పే వాటిలో బటర్ఫ్లైస్, నెక్స్ట్ లేడీ బర్డ్స్. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాం, ఫ్లటరింగ్ మౌస్. లేడీ బర్డ్ ఏం చెప్పాం, బటర్ఫ్లైస్, దానివల్ల మనకి యూజ్ ఉండదు, లాభం ఉండదు, నష్టం ఉండదు, నో యూజ్ నో గెయిన్, నో లాస్ నో గెయిన్. నెక్స్ట్ ఇంకేం చెప్పాం, లేడీ బర్డ్స్ అంటే ఏంటి, ఆరుద్ర పురుగులు, వాటి వల్ల మనకు లాభం ఉండదు, నష్టం ఉండదు, న్యూట్రల్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాం, ఫ్లటరింగ్ మాస్ గురించి చెప్పాం, చెవులు ఉన్నట్టు గబ్బిలాలు, వాటి వల్ల మనకు లాభం ఉండదు, నష్టం ఉండదు. ఓకేనా, ఇది మనకున్నటువంటి వాటిల్లో చెప్పినటువంటి టాపిక్స్. సో నోట్ మేకింగ్ తయారు చేసినప్పుడు కొన్ని మనం పాయింట్స్ చెప్పాం, ఆ పాయింట్స్ ప్రకారం రాయాలి, టైటిల్స్ రాయాలి. టైటిల్స్ తర్వాత మనం కొన్ని విషయాలని ఖచ్చితంగా మినిమం ప్రికాషన్స్ ఫాలో కావాలి, టైటిల్స్ సబ్ టైటిల్స్ పెట్టాలి. ఓకేనా, అది మనం చెప్పినటువంటి వాటిల్లో ఉన్నటువంటి టాపిక్స్ నోట్ మేకింగ్లో. ఇంతటితో నోట్ మేకింగ్ కంప్లీట్ అయింది, జామ్ సెషన్ కంప్లీట్ అయింది, నోట్ టేకింగ్ కంప్లీట్ అయింది, నోట్ మేకింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా ఏం కంప్లీట్ అయినాయి మనకి అంటే, ఇంకంప్లీట్ కావాల్సిన చాప్టర్స్ మనకి ఇంగ్లీష్లో ఈ ఫస్ట్ పేపర్లో 2 సెక్షన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి కంప్లీట్ కావాల్సిన చాప్టర్స్. రిపోర్ట్ రైటింగ్ ఒకటి ఉంది, నెక్స్ట్ గ్రామర్ పార్ట్ కూడా చిన్న గ్రామర్ పార్ట్ ఒకటి ఉంది. ఏంటంటే అది
రిపోర్ట్ రైటింగ్ అను నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అని. రిపోర్ట్ రైటింగ్ అంటే ఏం లేదు, జస్ట్ రిపోర్ట్ రైటింగ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ లైక్ ఏ లెటర్ రైటింగ్. జస్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ లెటర్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్. సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ ఉన్న ఇంకోటి, అది కొంచెం లెంగ్దీ చాప్టర్, 3 మార్క్స్కి వస్తుంది, మ్యాక్సిమం 3 మార్క్స్కి వస్తాయి. అవి కూడా చెప్తాం, యాడ్వర్బ్ క్లాస్ అని, నౌన్ క్లాస్ అని, యాడ్జెక్టివ్ క్లాస్ అని కొన్ని మనం చెప్తా ఉంటాం. ఓకేనా? వాటిల్లో మనం చేయాల్సినవి ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చెప్తా. ఏం చెప్తున్నావు? సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ అని చెప్తున్నాను. ఓకేనా? సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్లో మనం అది నోట్స్ ఇవ్వాల్సి వస్తుంది. మన రన్నింగ్ నోట్స్లో ఆన్లైన్ క్లాసుల్లో కొంచెం ఆఫ్లైన్ క్లాసులకు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూద్దాం. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.